ఎక్కువగా ఈ పబ్బు సంబంధించిన వాటికి ఎక్కువ వెళ్తారని విన్నా నేను. అవునవును. స్వాతి నాయుడు గారు ఎక్కువ పబ్‌లో కనిపిస్తారు. ఫుల్‌గా డ్రింక్ చేస్తారు. ఆ! ఫుల్ బాటిల్ లేపేస్తారు అన్నట్టు. అట్లేం లేదు. నాకు హ్మ్. పబ్‌కెళ్ళడం అంటే ఇష్టం అన్నమాట. ఎందుకంటే పబ్‌లో లేడీస్ నైట్ అని ఉంటుంది. అండ్ హ్మ్. సరదాగా అంటే నేను ఆహ్, నేను మామూలుగా ఎవరితో కలవను బయట. హ్మ్. ఐ డోంట్ హావ్ ఫ్రెండ్స్ ఆల్సో అన్నమాట. పబ్‌లో ఏంటంటే ఊరికే నా ఫ్రెండ్స్ గర్ల్స్ ఎవరైనా వస్తే నాకు గర్ల్స్ ఉంటే నాకు కంఫర్ట్ ఉంటది. అంటే నేనేమి లెస్బియన్ కాదు. హ్మ్. కాకపోతే ఐ యామ్ మ్యారీడ్. ఐ హావ్ హస్బాండ్ కాబట్టి ఇప్పుడు వేరే అబ్బాయితో నేను ఐ కాంట్ డాన్స్ కదా! అమ్మాయి హ్మ్. అయితే మేము సరదాగా డాన్స్ చేసుకోవడం గర్ల్స్ పార్టీ లాగా హ్మ్. నాకట్లా ఇష్టం అన్నమాట. లేడీస్ నైట్ ఉంటది. ఫుల్ బాటిల్ ఏమి ఎత్తము. అమ్మాయిలకి పెగ్గే పోస్తారు. అది కూడా 30 ఎంఎల్ఏ పోస్తారు. హ్మ్. కాకపోతే ప్రతి పబ్బు నేనెళ్ళే రెగ్యులర్ పబ్స్ వాళ్ళు నాకు తెలుసు కాబట్టి నేను చెప్తా నాకు 30 అయితే నాకు సరిపోదు. బికాజ్ నేను సీనియర్ కదా! ఎప్పటినుంచో డ్రింక్ చేస్తున్నా కదా! సో, 60 ఎంఎల్ అని చెప్పి థమ్స్ అప్ కూడా నేను చాలా తక్కువ పోసుకుంటా. ఫుల్ గ్లాస్ పోసుకున్నామనుకో స్టమక్ ఫుల్ అయితది. మైండ్‌కి అది ఎక్కదు. హ్మ్. అట్లా అన్నమాట. అందుకని చెప్పి ఎళ్తాను. బట్ ఈ మధ్య నేను ఆల్‌మోస్ట్ వెళ్ళక ఐ థింక్ 1 మంత్ ఏమో అవుతున్నట్టుంది. బికాజ్ ఎందుకంటే సరదాగా ఇట్లనే సత్యాన్ని కలుస్తున్నాను. అక్కడే సరదాగా అంటే డ్రింక్ అది ఏం లేదు. ఆ హ్యాపీనెస్ ఫ్రెండ్స్ ఉన్నదనేది నాకు బయటనే దొరుకుతుంది. పబ్‌కి కూడా ఎళ్ళాలని ఇంట్రెస్ట్ ఉంటది. కాకపోతే నాకున్న మైనస్ ఏంటంటే నేను పబ్‌కెళ్ళి డ్రింక్ చేస్తానంటే నెక్స్ట్ డే నేను లెవ్వలేననమాట. ఈవెన్ నేను వాష్‌రూమ్‌కెళ్ళాలంటే కూడా ఎళ్ళలేను. నాకు హ్మ్. మళ్ళీ 2 డేస్ నా బాడీకి రెస్ట్ కావాలి. ఫుల్ హెడేక్ వస్తది. అమ్మో! తాగితే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మా ఆయన కూడా రోజు ఫుల్ బాటిల్ తాగుతాడు. హ్మ్. కానీ నెక్స్ట్ డే లేసి తన పని తను చేసుకుంటాడు. తన కెపాసిటీ అట్లా ఉంది. నాకు ఆ కెపాసిటీ లేదు. అందుకే భయం. కానీ వెళ్ళాలని ఇష్టం అనమాట. సో, ఇంకేమైనా డౌట్ ఉందా మీకు? ఓకే. రైట్. సో, అట్లా. అంటే ఆహ్, ఈ రేవ్ పార్టీకి సంబంధించి ఇంకేం చెప్పదలుచుకున్నారు మీరు? మీ పర్సనల్ ఒపీనియన్. నా పర్సనల్ ఒపీనియన్స్ అండి హ్మ్. ఇప్పుడు ఇవన్నీ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి గదా! హ్మ్. ఇప్పుడు ఎవరైనా గవర్నమెంట్ గానీ, పోలీస్ వాళ్ళు గానీ, ఈ డూస్, డోంట్స్ అంటే ఇది చెయ్యొద్దు అన్నప్పుడు మనం పర్టిక్యులర్‌గా ఎళ్లి అదే చేయాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు పబ్స్‌లో కూడా అంటే డ్రగ్స్ అనేది మీ ఎవ్రీబడీ నార్మల్‌గా మేడం మీరు ఎళ్తా ఉంటారు కదా! ఎప్పుడన్నా ఈ మూవీకి సంబంధించిన వాళ్ళు వస్తా ఉంటారా పబ్స్‌కి? చాలా సార్లు చాలా మంది వస్తూ హ్మ్. ఉంటారు. వాళ్ళ బిహేవియర్ అక్కడ ఎలా ఉంటుంది? ఆహ్, ఎలా ఉంటుందంటే, కొంతమంది నైట్‌లో పొద్దున పూట కూలింగ్ గ్లాసెస్ పెట్టుకున్నారంటే ఒక అందం చందం ఉంటది. నైట్‌లో పబ్‌లో ఎందుకంటే కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుంటారు కొంతమంది. ఆ చీకట్లో కూడా కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని తిరుగుతుంటారు కొంతమంది. హ్మ్. అంటే ఇప్పుడు పల్లెటూరు నుంచి వచ్చారని తెలుస్తది గదా! అలా అనకూడదేమో తెలీదు. హ్మ్. అలానే పబ్‌లో గూడా కొత్తగొచ్చాడురా అన్నట్టు. ఇప్పుడు పబ్‌లో కల్చర్ ఎట్లుంటదంటే ఫస్ట్ మనము డ్రింక్ చేయాలి. కొద్దిగా ఒక 9, 10 కొద్దిగా అయిన తర్వాత మెల్లమెల్లగా అందరికెక్కుతది. అప్పుడు డాన్స్ ఫ్లోర్‌లోకెళ్ళాలి. ఫస్ట్ రాంగానే బాటిల్ పట్టుకొని ఎగరడం, డాన్స్ చేయడం ఇట్లాంటివి చేస్తే అరే! వీడు ఫస్ట్ టైమ్ వచ్చారా అన్నట్టుగా అట్లా అనిపిస్తదనమాట కొద్దిగా. కొంతమంది కొద్దిగా ఓవర్‌గా బిహేవ్ చేస్తుంటారు. మూవీ వల్లా? మూవీ వాళ్ళు, నార్మల్ వాళ్ళు కూడా. ఓకే. మూవీ వాళ్ళు చాలా మంది వస్తూ ఉంటారు. కాకపోతే నేను చాలా రిజర్వ్ ఉంటా అనమాట. అంటే నేను ఎవరైనా మీ దగ్గరకొచ్చి మాట్లాడడం మూవీ వాళ్ళు? చాలా మంది వస్తారు. హ్మ్. ఫోటో తీసుకుంటారు. హ్మ్. మాట్లాడతారు, వెళ్తారు. ఫోను నంబర్ అడుగుతారు గానీ అంటే మనకి తెలుస్తుంది గదా! ఈస్ గుడ్ ఏ ఆర్ పర్పస్ బ్యాడ్. అడుగుతున్నారో? డిస్టర్బ్ చేస్తారా? ఏంటి? అలా అన్నమాట. హ్మ్. ఇంకోటేంటంటే పాపం తాగిన వాళ్ళకి గూడా ఏం మనం తప్పు పట్టకూడదు. ఎందుకంటే వాళ్ళలో ఉన్న ఆల్కహాల్ అట్లా బిహేవ్ చేపిస్తది. హ్మ్. కాబట్టి ఇట్స్ ఓకే. అట్లా చాలా మంది మాట్లాడతారు. కానీ నేను చాలా రిజర్వ్డ్ ఉంటా అన్నమాట. అంటే నేను ఎవరితో మాట్లాడను. నాతో వచ్చిన ఫ్రెండ్స్ నేను అంతే ఉంటుందన్నమాట. హ్మ్. కానీ ఏదో ఇంట్రెస్ట్ ఎళ్ళాలి. ఏదో ప్రపంచం తలకిందులైతుందా అనిపిస్తది ఎళ్ళకపోతే. హ్మ్. అండ్ కాకపోతే ఇంకొకటి అంటే ఈ 'హేమ' గారు ఇట్లా రేవ్ పార్టీలో పాపం ఇరుక్కున్నప్పుడు అవును. చాలా మందొచ్చి కూడా మాట్లాడారు. మరి హ్మ్. 'మెహబూబ్' గారు అరెస్ట్ అయినప్పుడు ఎందుకు ఎవరు మాట్లాడట్లా? కదా! అది ఏదో నాకు కూడా ఎక్కడో తేడా కొడుతుంది. అక్కడేదో డ్రగ్స్ ఉన్నాయేమో, ఒకవేళ ఏదైనా మాట్లాడితే వీళ్ళు గూడా ఇరుక్కుంటారేమో. ఇప్పుడు డ్రగ్స్ తీసుకుంటే గూడా వెంటనే తెలిసిపోతుంది టెస్ట్ 'మెహబూబ్' ద్వారా. అనే వ్యక్తి కూడా పెద్ద ఇండస్ట్రీలో యాహ్! పెద్ద పేరు గూడా గాదు. ఆ! అంటే తను అవును. కష్టపడ్డాడు. 'బిగ్ బాస్' వరకు వెళ్ళాడు. అవును. హ్మ్. అంటే అలాంటి వ్యక్తి డ్రగ్స్ దందా ఇది అంటే కొంచెం నమ్మడానికి కూడా మరి కష్టంగా ఇప్పుడు ఉంది. 'షణ్ముఖ్' మరి మంచి పర్సనే గదా! హ్మ్. మరి అక్కడ ఎందుకు ఇలాగా జరుగుతుంది? హ్మ్. మరి అలా చూసుకుంటే ఇప్పుడు మొన్న మన 'రాజ్ తరుణ్' అంటే స్క్రీన్ మీద మనం చూసేది. మనకి ఓకే. హి ఈస్ గుడ్ పర్సన్ అనే అనిపిస్తుంది. కానీ ఒక్కొక్కళ్ళు ఉన్న షేడ్స్, డిఫరెంట్ యాంగిల్స్ చూస్తున్నప్పుడు, ఓహో! వీళ్ళ వెనకాల ఇంత చరిత్ర ఉందా? వీళ్ళు ఇలా విలన్ లాగా కూడా బిహేవ్ చేస్తారా? అలా మనకి అనిపిస్తుంది. షాక్ అవుతున్నాం. సో, మూవీ వాళ్ళది ఎందుకు బయట పడుతుంది అంటే, ఇప్పుడు కామన్ పీపుల్‌ది ఒకరోజు మాట్లాడుకుంటారు. 2 రోజులు మాట్లాడుకుంటారు. హ్మ్. మూవీ వాళ్ళదేంటంటే, అంతే వాళ్ళ పర్సనల్ లైఫ్‌లో ఏం జరుగుతుంది?
అంటే మనం స్క్రీన్ మీద వాళ్ళని ఎక్కువ చూస్తాం కాబట్టి వాళ్ళ బిహేవియర్ ఏంటి అని జనాలకి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. సెలబ్రిటీస్ అంటే ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. కాబట్టి ఇలాంటివి దొరికినప్పటికి సెలబ్రిటీస్ కూడా బ్యాడ్ ఫీల్ అయితారు కొంతమంది. అయ్యో! నా ఇమేజ్ ఏదో ఖరాబ్ అయితుంది, డ్యామేజ్ అవుతుంది అని చెప్పేసి అట్లా. హ్మ్. మరి తెలిసి తెలిసి ఎందుకు అట్లాంటివి డ్రగ్స్ దాకా పోవడం ఎందుకు? ఆల్కహాల్‌లో లేని కిక్ ఏముంది డ్రగ్స్‌లో? అంటే ఇప్పుడు ఒక మందు తాగితే తాగగా స్లోగా మెట్లలాగా స్టెప్ బై స్టెప్ నిషా అనేది ఎక్కుతుంది. హ్మ్. ఆ డ్రగ్స్ అనేది ఏంటంటే ఇమ్మీడియేట్‌గా ఈ నిషా. ఈ రేవ్ పార్టీలో అమ్మాయిలతో ముఖ్యంగా ఈ నిషా వచ్చిన తర్వాత హ్మ్. వేరే పనులు కూడా చేపిస్తారంట కదా! అవునవునవును. ఏంటి చాలా. అవి? ఎలాంటి పనులు చేపిస్తారు? మీరు భలే చిన్న పిల్లోడిలాగా అడుగుతున్నారు. హ్మ్. మామూలుగా తెలియాలి కదా మేడం. ఏముందండి? ఇప్పుడు ఏముంటది అడల్ట్స్‌లో ఏముంటది? సెక్సే గదా! నచ్చిన అమ్మాయితో, నచ్చిన అబ్బాయితోటి సెక్సువల్‌గా హ్మ్. ఉండడము అలాంటివి గూడా ఉంటాయి. ఈ రేవ్ పార్టీలో ఇవి కాకుండా ఇంకా డిఫరెంట్‌గా బిహేవ్ చేస్తారని నేను విన్నా. అందుకే దానికి పర్టిక్యులర్‌గా ఒక రేవ్ పార్టీ అని పేరు పెట్టారు. లక్షలు ఖర్చు పెడతారు దానికే. అంటే ఓకే. మరి సాధారణంగా ఒక ఇంటికే పిలిపించుకొని చేసుకోవచ్చు కదా! ఇప్పుడు అవునవును. బడా వాళ్ళకి హ్మ్. పెద్ద పెద్ద గెస్ట్ హౌస్‌లుంటాయి, అవును. హోటల్స్ ఉంటాయి. హ్మ్. కానీ అట్లా కాకుండా ఒక రేవ్ పార్టీ అనే పేరుతో చేస్తున్నారు కదా! లక్షలు అందులో కుమ్మబోసి. సో, హ్మ్. అందుకు అడుగుతున్నా నేను. ఓకే. అయితే నేను గూడా దీని గురించి ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. హ్మ్. డిఫరెంట్ బిహేవ్ చేయడం అంటే ఇంకా ఏముంది డ్రగ్స్ తీసుకోవడం, అమ్మాయిలతో ఎంజాయ్ చేయడం. ఇక హ్మ్. అంతకు మించి ఇంకా అంతకు మించి ఏమైనా ఉందంటారా? అదే అడుగుతున్నా. మీరెళ్తారు కాబట్టి ఎక్కువగా నేనెప్పుడు ఎళ్ళలేదండి. హ్మ్. నేను ఓన్లీ పబ్స్‌కి ఎళ్తాను అంతే తప్ప ఇంక అంతకు మించి ఏం లేదు. మామూలుగా తాగినోళ్ళే ఎ పిచ్చి పిచ్చిగా ఎప్ బిహేవ్ ఎప్ చేస్తారు. ఎప్పుడైనా రేవ్ పార్టీ లాంటి దానికి అటెండ్ అయ్యారా? రేవ్ పార్టీస్ అంటే ఏం లేదు. ఎప్పుడో హైదరాబాద్ వచ్చిన కొత్తలో మామూలుగా బర్త్‌డే పార్టీ ఇట్లానే రిసార్ట్‌లో అట్లా పక్కన ఒక స్విమ్మింగ్ పూల్ ఉండి, అలా కొంతమంది డ్రింక్ చేసి అట్లా ఎంజాయ్ చేస్తున్నారు. అది వెళ్ళాను. అంతే తప్ప అంతకు మించి ఇంకా అంటే అసలు నేను మనుషులతో కలిసేదే తక్కువ కదా! హ్మ్. కాబట్టి ఇట్లా ఏం లేదు. ఓన్లీ పబ్‌కెళ్తుంటాను. అంతే తప్ప నేను ఐయామ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఆల్సో. ఎందుకంటే మనకి సెక్యూర్‌గా ఉండదు. సేఫ్‌గా ఉండదు. ఇంకోటి తాగిన తర్వాత ఎవరెట్లా బిహేవ్ చేస్తారో తెలీదు. హ్మ్. వై ఐ హావ్ టు టేక్ రిస్క్ కదా! నాకంత అవసరం ఏముంది? ఇంకోటి లేడీస్ నైట్‌లో నేనే కాదు ప్రతి అమ్మాయికి ఫ్రీగా డ్రింక్ అనేది దొరుకుతుంది. హ్మ్. అండ్ నాకు ఫ్రెండ్స్ కూడా ఎవరు అంటే లేరు అంత. లేడీస్ నైట్ అనేది ఒక లేడీస్‌కి మాత్రమే అలౌ చేస్తారండి ఆ పబ్‌లో? అలా కాదండి. ఇప్పుడు హ్మ్. పబ్ ఉంది గదా! ఎవ్వరైనా ఎళ్ళొచ్చు. కపుల్స్ ఎళ్ళొచ్చు, సింగిల్ బాయ్స్ ఎళ్ళొచ్చు, గర్ల్స్ ఎవ్వరైనా ఎళ్ళొచ్చు. హ్మ్. కాకపోతే ఓన్లీ గర్ల్స్‌కి మాత్రం డ్రింక్స్ ఫ్రీ ఇస్తారు. ఓకే. బాయ్స్ మామూలుగా కూర్చొని గూడా వచ్చేయొచ్చు ఏం ఖర్చు పెట్టకుండా. డ డ లేదా వాళ్ళు ఓహ్! కావాలంటే ఖర్చు అమ్మాయిలకి పెట్టొచ్చు. డ్రింక్ ఫ్రీయా? అమ్మాయిల వరకు మాత్రమే హ్మ్. డ్యూరేషన్ ఒక 3 ఎందుకలా? అవర్స్. ఎందుకలా? ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా అబ్బాయి హ్మ్. ఒక వైన్ షాప్‌లో మందు కొనుక్కొని తాగితే ఒక రేట్ ఉంటుంది. హ్మ్. అదే పబ్‌లో అయితే దానికి 3 రెట్లు ఎక్కువ ఉంటుంది. హ్మ్. ఫుల్ బాటిల్ కావచ్చు, బియర్స్ కావచ్చు, స్టఫ్ కావచ్చు, హ్మ్. ఏదైనా కావచ్చు. సో, ఏంటంటే మనం బార్‌లో, వైన్స్ దగ్గర తాగినప్పటికి మనకి నార్మల్ అట్మాస్ఫియర్ ఉంటుంది. పబ్ అనేసరికి ఏంటంటే మనకి డిఫరెంట్ లైటింగ్ ఉంటుంది. అట్లనే డీజే ఉంటుంది గదా! హ్మ్. అట్లుంటుంది. ఇంకా కొన్ని పబ్స్ అయితే స్పెషల్‌గా అమ్మాయిల్ని గూడా ప్రొవైడ్ చేస్తున్నారు. హ్మ్. వాటి గురించి కూడా ఇప్పుడు చాలా న్యూస్ కూడా వస్తున్నాయి గదా! సో, అట్లా అన్నమాట. ఇంకోటేంటంటే ఇంత ఖర్చు పెట్టి ఒక అబ్బాయి పబ్‌లో ఉన్నప్పుడు కనీసం అందరు బాయ్సే ఉంటే అయ్యో! కొద్దిగా కలరింగ్ కనపడాలి గదా! సో, ఏంటంటే పబ్స్‌కి అమ్మాయిలు రావాలంటే ఇప్పుడు కొంతమంది ఎలా అంటే డబ్బులు ఖర్చు పెట్టుకొని, బిల్లులు కట్టుకొని మరి తాగాలంటే ఉంటారు. కొంతమంది బలిసిన వాళ్ళు గూడా ఉంటారు. అట్లా కట్టుకొని తాగుతారు. హ్మ్. సో, ఈ లేడీస్ నైట్ కాన్సెప్ట్ ఏంటంటే లేడీస్ అనేది పబ్స్‌కి వస్తే లేడీస్‌ని చూసే కదా జెంట్స్ కూడా పబ్స్‌కి ఎక్కువ వస్తారు. ఇప్పుడు మనకేదో సినిమాలో గూడా అట్లనే చూపిచ్చారు. గర్ల్స్ వస్తుంటే గర్ల్స్ కోసం బాయ్స్ వస్తారు. బేకరీస్ గాని, హ్మ్. ఎనీథింగ్ అంతే గదా! గర్ల్స్ ఎక్కడ ఉంటే దానికోసం ఎక్కువ బాయ్స్ కూడా అక్కడ ఉంటారు. హ్మ్. అంటే ఊరికే అలా అని అక్కడేదో జరగొచ్చు, జరగకపోవచ్చు. కాకపోతే కనీసం చూడ్డానికి ఒక నలుగురు అమ్మాయిలైతే కనిపిస్తారు గదా! సో, పబ్స్ వాళ్ళ కాన్సెప్ట్ కూడా అదే అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే గర్ల్స్ ఉంటే బాయ్స్ కూడా వస్తారు కాబట్టి, గర్ల్స్‌కి లేడీస్ నైట్ పెడుతున్నారు. ఏదో హ్మ్. చీప్ మందు పోస్తారు. ఏదో చీప్ 200, 300 చీప్ మందు పోస్తారు అమ్మాయిలకి. హ్మ్. దానికి డబుల్, త్రిబుల్ అక్కడ బాయ్స్ దగ్గర చార్జ్ చేసేస్తారు. ఇప్పుడు నేను నా హస్బెండ్ వెళ్ళినామనుకో నాకు ఫ్రీ డ్రింక్ ఇస్తారు. హ్మ్. కానీ నా హస్బెండ్‌కి ఇప్పుడు 100 పెప్పర్స్ మనకి బయట 3000 లోపు ఉంటుంది. కానీ పబ్‌లో 10,000 హ్మ్. కాక మళ్ళా ఐ థింక్ 15% సర్విస్ చార్జ్ అంట. హ్మ్. అంటే సర్విస్ చార్జ్ ఏంటి? ఇప్పుడు మనం బాటిల్‌కే త్రిబుల్ పే చేస్తున్నాం కదా! హ్మ్. జస్ట్ అక్కడి నుంచి ఫుల్ బాటిల్ తెచ్చి మన ముందు పెట్టి ఐస్, సోడా మన ముందు పెట్టినందుకు దానికి మళ్ళీ ఒక 1500 చార్జ్ చేస్తారు. స్టఫ్‌కి సెపరేట్ చార్జ్ చేస్తారు.
డీజే సపరేట్ పాటలు పెట్టాలంటే మనం డీజేకి మళ్ళీ ఎక్స్ట్రా మనీ పే చేయాలి కదా, మీరే చెప్తున్నారు అవును. ఎంత పబ్స్ కి ఎంత అవును. అవుతుందని. మరి ఒక సిటీకి లాంగ్ లో ఒక రిసార్ట్ లో ఒక ఈ వాతావరణం అంతా తీసుకురావడం అంటే మరి చాలా చాలా లక్షలు ఖర్చు అవుతది. కోట్లు కూడా ఖర్చు అవుతాయి కదా. అవునవును. కదా! అలాంటప్పుడు ఏమనుకుంటే ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నాం గదా! సో, మనం డ్రగ్స్ గూడా పెట్టేద్దామని చాలా మంది అనుకుంటారు. ఇన్ని ఓకే, లక్షల రైట్. కోట్లు ఖర్చు పెడుతున్నాం గదా! డ్రగ్స్ అనేవి గూడా డబ్బున్నోడికి డ్రగ్స్ కొనడం అనేది గూడా చిన్న విషయమే గదా! ఓకే. నార్మల్ పీపుల్ కంటే ఇప్పుడు డబ్బు లేనోడు అంటే ఇప్పుడు మనకి వైన్ షాప్‌లో గూడా చీప్ లిక్కర్ దొరుకుతది. కాస్ట్‌లీది గూడా దొరుకుతది. అట్లనే డ్రగ్స్ అనేది ఈ రోజుల్లో అందరికి అందుబాటు ధరల్లో దొరికిపోతుంది. మనకి ఈ మధ్య గూడా చాలామంది చెప్తున్నారు తల్లిదండ్రులు స్కూల్‌కెళ్ళే పిల్లలు అంటే 10థ్ క్లాస్, ఇంటర్ వాళ్ళ మీద కన్నేసి ఉంచాలి. మీరిచ్చే పాకెట్ మనీ వాళ్ళు దేనికి వాడుతున్నారో చూడాలి. ఎందుకంటే నార్మల్ కిరాణా షాప్స్‌లో గూడా మనకి సిగరెట్స్‌లో డ్రగ్స్ లాగా చాక్లెట్స్‌లో గూడా ఇట్లా గూడా వస్తున్నాయి. చూసుకోవాలి మెయిన్‌గా తల్లిదండ్రులు గూడా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అంటే ఏంటంటే ఈ రోజుల్లో సంపాదన అనేది గూడా అందరూ సంపాదిస్తున్నారు. కాబట్టి డ్రగ్స్ కొనడం అనేది గూడా చాలా సింపుల్ అయిపోయింది. మరీ అంత బర్డెన్‌గా ఎవరికీ అనిపించట్లేదు. కాబట్టి అట్లా చేస్తున్నారు. కానీ దానివల్ల లైఫ్‌లో అంటే ఇటు పోలీస్ వాళ్ళు వల్ల పేరు ఖరాబ్ చేసుకుంటున్నారు. బాడీ పరంగా గూడా అది చాలా బ్యాడ్ చేస్తుంది. మనకి డాక్టర్స్ కూడా చాలామంది చెప్తూ ఉంటారు. అసలు డ్రగ్స్ జోలికి పోవద్దు. ఏదైనా బ్యాడ్ హ్యాబిట్ వ్యసనాలనేది అలవాటు కాకుండా ఉన్నంత వరకే. ఒక్కసారి అలవాటయిందంటే అయి మనల్ని వదలవు. మనము వాటిని వదలలేమనమాట. కాబట్టి మీరు కూడా ఇబ్బంది పడుతున్నారు కదా. నేనెలా అంటే నేనింకా అంత అడిక్ట్ అవ్వలేదు. ఆల్కహాల్‌కి గానీ, స్మోక్ అంటే అసలు నాకు స్మోక్ స్మెల్లే నచ్చదసలు. ఆల్కహాల్ అనేదేంటంటే ఇప్పుడు నేను కావాలంటే మీకు నేను చూపిస్తాను. మా ఇంట్లో ఎప్పుడు కింద ఫ్రిడ్జ్ పైన ఎప్పుడు ఆల్కహాల్ మా ఆయన ఎప్పుడు తెచ్చి ఒక 20 బాటిల్స్ అట్లా పెడతాడు. మా హస్బెండ్ ఆల్కహాలిక్. అంటే ఆయన ఆల్కహాల్ లేకుండా ఆయన ఉండలేడు. అది నేను ఒప్పుకుంటా. ఐయామ్ నాట్ లైక్ దట్. మా ఆయన రోజు నా ముందే తాగుతుంటాడు. ఆ స్మెల్ గూడా నాకు కొడుతూ ఉంటది. బట్ ఐ డోంట్ డ్రింక్. నాకెలా అంటే ఇలా సైలెంట్ అట్మాస్ఫియర్ అట్లా నాకు నచ్చదు. పబ్ ఉండాలి. అది గూడా ఒక ఫ్రీ డ్రింక్ ఇస్తున్నారు కదా! అట్లా అని పబ్‌లో గూడా ఎవరైనా కొనిస్తే గూడా నేను అస్సలు ముట్టుకోననమాట. లేడీస్ నైట్‌లో ఉండాలి. ఇంకోటంటే తాగిన తర్వాత ఆ నిషా అనేది మనం తీయాలి. డాన్స్ జేయడం అట్లా. తాగామా, పడుకున్నామా అంటే గూడా నాకు అట్లా ఇష్టం ఉండదనమాట. ఓకే. సో, నేను ఎంజాయ్ చేసే తీరు వేరే. అందువల్ల నేను ఆల్కహాలిక్ ఏం కాదు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. మీరొస్తారా పబ్‌కి ఎప్పుడైనా నాతోటి? లేదు రారా? లేదు. సో గైస్ చూసారు కదా, ఒక్కరోజు ఆనందం కోసం మనం ఇలాంటి పార్టీకి అటెండ్ అయితే ఏళ్ల తరబడి జైళ్ళలో కూర్చుని చెప్పకూడాల్సిన పరిస్థితి అయితే ఖచ్చితంగా వస్తుంది. అండ్ రీసెంట్ డేస్ లో చూసుకుంటే చాలా మంది ఇలాంటి పార్టీలకి పాపం అటెండ్ అయ్యి తెలియక నార్మల్ గా ఒక చిన్న పార్టీ అని పిలుస్తారు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత దాంట్లోకి మనకి తెలియకుండానే ఆ పార్టీ ఈ రేవ్ పార్టీలో మనల్ని దింపేస్తారు. దాని తర్వాత పోలీసులు వచ్చి అరెస్ట్ చేయడం జరుగుతుంది. మనకి ఏం తెలియదు అంటే కుదరదు, నువ్వు తెలిసి అటెండ్ అయ్యమని చెప్పేసి అనుకుంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ చాలా చాలా పార్టీలు జరుగుతున్నాయి, వాటికి దూరంగా ఉండండి. భవిష్యత్తు మీద మీ శ్రద్ధ పెట్టండి. ఇంకొక చిన్న విషయం నేను చెప్తాను. మీరన్నది పాయింట్ కరెక్టే. ఇప్పుడు సపోజ్ తెలిసి తీసుకుని డ్రగ్స్ తీసుకునే వాళ్ళు ఒక టైప్ ఉంటే, ఇప్పుడు ఒకళ్ళు తెలియకుండా కూడా కలిపి ఇచ్చారనుకో డ్రగ్స్, అది కూడా తెలియదు. అంటే డ్రగ్స్ టేస్ట్ అంతే ఆల్కహాల్ లో కలిపేసి ఇచ్చారనుకోండి, అప్పుడు చెక్ చేస్తే వీళ్ళ బాడీలో కూడా డ్రగ్స్ ఉన్నట్టు తెలుస్తుంది. కానీ వాళ్ళు కావాలని తీసుకోకపోయి ఉండొచ్చు. పక్కన వాళ్ళు ఎవరైనా తెలియకుండా అంటే మజాక్ లో కావచ్చు, లేదంటే వీళ్ళు నిరికిచ్చాలని కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు రాజ్ తరుణ్ కేసులో ఆ అమ్మాయి కూడా అదే చెప్తుంది. నన్ను కావాలని వీళ్ళు ఇరికిచ్చారు, నేను కావాలని డ్రగ్స్ తీసుకోలేదు, వీళ్ళు ఇరికిచ్చారని చెప్తుంది. కాబట్టి నిజంగా మనం పార్టీస్కి వెళ్ళినప్పుడు ఇంకోటి పబ్స్ లో కూడా కొంతమంది ఇలానే చెప్పారు. అంటే ఇప్పుడు కొంతమంది గంజాయి సిగరెట్స్ తాగుతూ ఉంటారు. మామూలు సిగరెట్ అడిగినప్పుడు తెలియక వీళ్ళు అది తాగేయడం, వీళ్ళకి ఎక్కువ నిషా అయిపోవడం, స్మెల్ కూడా డిఫరెంట్ వస్తుంది గంజాయి సిగరెట్స్. ఇట్లా నిజంగా డ్రగ్స్ కావాలని ఇష్టపడి అవి లేకపోతే ఉండలేమని తీసుకునే వాళ్ళు ఒక డిఫరెంట్, తెలియకుండా వేరే వాళ్ళకి మనకి పాత కాలం నుంచి సినిమాలు కూడా చూపిస్తుంటారు, ఇలా తెలియకుండా కలిపేసిస్తే వాళ్ళు తాగి పడిపోతారు అట్లా. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఒక అన్నోన్ పర్సన్స్ తెలియని ప్లేసెస్కి వెళ్ళినప్పుడు డ్రగ్స్ ఇచ్చిన తర్వాత ఏమైనా జరగచ్చు, చెప్పలేము మనం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. మర్డర్స్ కూడా చాలా జరుగుతున్నాయి. నిజంగా అమ్మాయిల పైన రేప్స్ అవి కూడా చాలా జరుగుతున్నాయి. కాబట్టి మనం అందరం కూడా చాలా కేర్ఫుల్ గా ఉండాలి. పబ్స్ అనేది నాకు తెలిసి సేఫ్ అనుకుంటున్నాను. పబ్స్ లో కూడా అట్లా కలుపుతారంటారు. నేను ఎప్పుడు పబ్కి వెళ్ళలేదు. మీరు ఒకసారి రావచ్చు కదండి. థ్యాంక్ యూ సో మచ్. అయ్యో దండం పెట్టి. థ్యాంక్ యూ సో మచ్. నేను ఎప్పుడు రాను, దయచేసి అడగద్దు. ఓకే.